ఫ్రెండ్స్, ఈరోజు మనం వైజాగ్కి వెళ్తున్నాం. ఇగో విక్కీ వాళ్ళ అమ్మ, విక్కీ వాళ్ళ ఫాదర్. ఈరోజు మేమందరం కలిసి వైజాగ్ ట్రిప్ స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఒక 10 minutes అయింది వనస్థలపు నుంచి బయలుదేరి. కొంచెం ట్రాఫిక్ అవుతుంది, వెనకాల నుంచి ఎండ కూడా కొడుతుంది బాగా. విక్కీ వాళ్ళ మామనేమో ఏసీ సరిగ్గా వేసలేడు. ప్రజెంట్ ఎంత ఉంది, ఇప్పుడే స్టార్ట్ అయినాం కాబట్టి ఇంకో 600 kilometers జర్నీ ఉంది. బై టుమారో 7 o'clock వరకు మేము వెళ్ళిపోవచ్చు. ఇప్పుడే మనము పెద్దంబర్పేట దాటి ఔటర్ రింగ్ రోడ్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనం గట్కేసరి భువనగిరి రూట్ వెళ్తాము. మనము విజయవాడ హైవేలోనే వెళ్ళాలి కాబట్టి డైరెక్ట్ ఔటర్ కింద నుంచి వెళ్ళిపోతాం. మనకు ఔటర్ కలిసిన పని లేదు. చూడండి, రోడ్ అయితే ఫుల్ ట్రాఫిక్గా ఉంది. ఫుల్లీ లోడెడ్ బండితో పోతున్నాం. అన్నీ పెట్టుకున్నాం, చలి కాబట్టి, కోవిడ్ కూడా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగానే వెళ్తున్నాం మేము, అన్నీ సేఫ్టీ తీసుకొని. ఇదిగోండి, ఇది ఔటర్ రింగ్ రోడ్డు, పెద్దంబర్పేట అంటారు దీన్ని. వెనకాల కూర్చోబెట్టి ఎత్తి కొడుతున్నాడు కైలాష్. చూడండి, ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇగో ఈయననే మా కైలాష్, విక్కీ వాళ్ళ మామ. హాయ్. నడుపుతాడు చూడు, నేను 120 వెళ్ళిపోతాడండి. మామూలుగా నడపడు బండి నడిపేట వాళ్ళకి నిద్ర వస్తుంది, కూర్చున్న వాళ్ళకి మంచిగా. మనం నియర్ టు రామోజీ ఫిలిం సిటీ కనిపించేదంతా మీకు. ఆపోజిట్లో నల్గొండ బస్సు వచ్చిందండి. మా ఊరు అది, మా సొంత ఊరు నల్గొండ. ఫస్ట్ టైం కార్లో వ్లాగ్ చేస్తున్నాను నేను. టూ ఇయర్స్ తర్వాత కోవిడ్ కారణంగా టూర్ వేయడం బంద్ చేసినాం ఫ్యామిలీతో. 2 years తర్వాత చాలా రోజులకు ఒక లాంగ్ ట్రిప్ వెళ్తున్నాము. ట్రాఫిక్ చాలానే ఉంది. నాకు తెలిసి సూర్యాపేట దాటేంత వరకు కూడా మనకి ఇలాగే ఉండొచ్చు. ఇంకా విజయవాడ 221 kilometers ఉంది. 221 అంటే ఇంకో మోస్ట్లీ 5 hours అయితే వస్తుంది. చూద్దాం. కైలాష్ ఏ టైంకి తీసుకెళ్ళి పెడతాడో. ఈ రోజుకి మనకు ఫస్ట్ టోల్ గేట్ పంతంగి టోల్ గేట్. విజయవాడ ఎల్బీ నగర్ టు విజయవాడ లైన్లో ఫస్ట్ టోల్ గేట్ ఇదే. టోల్ గేట్లు పెట్టినా సరే కానీ రోడ్లు మాత్రం చాలా మంచిగా వేసినారు, చాలా బాగుంటాయి. 4 hours విజయవాడ వెళ్ళిపోవచ్చు కరెక్ట్గా డ్రైవ్ చేస్తారు. కారు కన్నా హైట్లో లగేజ్ ఉంది. ఎంతమంది ఉన్నారు అందులో. పంతంగి టోల్ గేట్ ఇది. ఈ గేట్ ఒక్కోసారి లేస్తుంది, ఒక్కోసారి లేదు, టైం తీసుకుంటుంది. అందులో డబ్బులు ఉన్నా సరే సార్, వాళ్ళ ప్రాబ్లమా మన ప్రాబ్లమా అర్థం కాదు. నువ్వు ఈ మూలకు పెడితే కరెక్ట్గా వస్తుంది. ఈయనేమో నేను ఫాస్ట్ ట్యాగ్ చేసిన స్టిక్కరే తప్పని చెప్తాడు మా కైలాష్. లాస్ట్ టైం నేను కైలాష్ సేమ్ ట్రిప్ వైజాగ్ వెళ్ళినప్పుడు ఇగో ఇక్కడే ఆగినాం. రాత్రి తిరిగి వచ్చి 100 kilometers అయింది. అప్పటికే మాకు ఇక్కడ వచ్చి ఆగినాం, కాసేపు రెస్ట్ తీసుకున్నాం. ఈరోజు అయితే హాల్ట్ ఏం లేదు, కైలాష్ కాకలేస్తలేదు, హాల్ట్ లేదు. ఇప్పుడే స్పీడ్ కొంచెం పెరుగుతుంది. చూడబోతే 2 hours విజయవాడలో పెట్టేటట్టున్నాడు. ఈవినింగ్ టైం అవుతుంటుంది, సన్ డౌన్ అవుతుంటే చూడ్డానికి సీన్ కానీ డ్రైవింగ్ జర్నీ కానీ భలే అనిపిస్తుంది.
స్పీడ్ కూడా పెరుగుతుంటుంది మంచిగా. ఇక్కడ 216 కిలోమీటర్స్ ఉంది విజయవాడ. 216 అంటే ఇంకా 4 అవర్స్ పడుతుందా? జస్ట్ 4 అవర్స్ అయితే పడుతుంది. మనం ఎక్కడ ఆగుదాం మిక్కి? ఏ హోటల్ దగ్గర ఆగుదాం? సూర్యాపేట ఆగుదామా? సూర్యాపేట దగ్గర దాబాలు ఏమన్నా ఉంటే ఈరోజు మనం సాయంత్రం రోటీ బ్రేక్ తీసుకున్నాం. అయినా మమ్మీ పులిహోర చేసినట్టుంది. మమ్మీ పులిహోర చేసింది కదా. ఇవాళ నైట్ మనకి కార్లోనే బ్రేక్ అయిపోతుంది, డిన్నర్ బ్రేక్. ఇంకా 215 కిలోమీటర్స్ విజయవాడ, చౌటప్పల్ 14 కిలోమీటర్స్. 15 నిమిషాల్లో చిట్యాల వెళ్ళిపోతామా? చిట్యాల విజయవాడ 215. స్నాక్స్కి రెడీ అవుతున్నారు విక్కీ వాళ్ళ అమ్మ. ఈరోజు ఫస్ట్ స్నాక్స్ టైం సున్నుండా రవ్వ లడ్డు. ఫస్ట్ స్నాక్స్ టైం రవ్వ లడ్డు. మా కైలాష్కి స్వీట్స్ అంటే కింద మీద పడి దొర్లాడి తింటాడు. నేను కింద పెట్టి కింద మీద పడుతుంది మొత్తం. చూడండి, కొత్త పెళ్లి జంట తినిపించుకుంటున్నారు ఇద్దరు రవ్వ లడ్డూలు, స్వీట్లు. మా విక్కీకి అయితే పులిహోర, స్నాక్స్ టైంలో డిన్నర్ చేస్తున్నాడు. వాడికి జర్నీ ఎక్కగానే ఆకలి వేస్తుంది ఎప్పుడైనా. అంత ఇంట్లో తినమంటే తిన్నాడు, కానీ బయటికి రాగానే ఆకలి స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళ అమ్మ ఎట్లయిందని అడుగుతుంది. ఎట్లున్నా తినాలి, ఇప్పుడు తప్పదు కదా. రోడ్ అయితే కొంచెం ఖాళీ అవుతుంది ఇప్పుడే. రోడ్డు ఖాళీ అవుతుందా, కొంచెం మా కైలాష్ ఫాస్ట్గా నడుపుతుండే అర్థం అవ్వట్లేదు మాకు. మేమైతే వెనకాల వీడియో చేయడంలో, మా విక్కీ తినడంలో, వాళ్ళ అమ్మ నవ్వడంలో అందరు బిజీగా ఉన్నారు. ఓ పులిహోర స్మెల్ అయితే భయంకరంగా వస్తుంది. చెప్పానుగా రోడ్డు ఖాళీ అయింది. మా వాడు ఊపు వచ్చింది, నొక్కుతున్నాడు. కాకపోతే డ్రైవ్ సేఫ్లీ. అప్పుడప్పుడు ఖాళీ రోడ్డు వచ్చినప్పుడు అట్లా కొంచెం స్పీడ్ ఎక్కి హైవేలో వెళ్ళాలని అనిపిస్తుంటుంది, కాబట్టి కొంచెం స్పీడ్ పోవడంలో తప్పలేదు. కానీ కంటిన్యూస్గా అట్లా వెళ్ళొద్దు, జాగ్రత్త, డ్రైవ్ సేఫ్లీ. మన కోసం ఇంట్లో ఎవరైనా ఒకరు వెయిట్ చేస్తుంటారు కదా. ఈరోజు అయితే అందరూ నాతోనే ఉన్నారు కాబట్టి మాకు టెన్షన్ లేదు. ఫ్యామిలీ అందరూ ఒకటే దగ్గర ఉన్నారు. పడ్డ వర్షాలకి రోడ్డు పక్కన చెరువులు ఫుల్గా నిండిపోయినాయి. తెలంగాణలో మాత్రం రోడ్డు మాత్రం మంచిగా హ్యాపీ. పొలాలు కూడా మంచిగా, విజయవాడ అయిపోయి పక్కన మంచి మంచి సీనరీస్ కూడా ఉన్నాయి. మా విక్కీ బాబు చూడండి హ్యాపీగా రెస్ట్ తీసుకుంటూ తింటున్నాడు. చూడండి, ఇండియా మొత్తంలో గాంధీజీకి ఎక్కడా గుడి లేదు. విజయవాడ హైవే నుంచి చిట్యాల వెళ్తుంటే మధ్యలో ఒక గుడి ఉంటుంది, మీకు కనిపించేది ఇదే గాంధీ గుడి. విజయవాడ రోడ్డు పైన ట్రాఫిక్ కన్నా డేంజరస్, లారీల కన్నా డేంజరస్ ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళని. వాళ్ళు ఎప్పుడు ఎటు పోతారో వాళ్ళకే తెలియదు, డౌల్గా నడుపుతారు బస్సు.
దావాలు మంచిగా అయిపోయినాయి రోడ్డు మీద, అన్నీ తీపిచ్చేసినారు. అది స్టార్ట్ అయింది బాగా. నేను తింటా విజయవాడ కొంచెం కార్లో వచ్చినామా కైలాస్ మౌంటోపేర దగ్గరికి రాలే, మళ్ళీ ఎత్తేసాడని అమ్మ. దగ్గరలో చిట్టాల దాటినాక ఒక 5 కిలోమీటర్స్ వస్తే మనకి ఇంకొకటి టెంపుల్ ఉంటుంది గుట్ట పైన, వేణుగోపాల స్వామి టెంపుల్ కదా, బాగుంటుంది ఈ టెంపుల్ కూడా. మీకైతే వీడియోలో అంత చూపించలేనమో, సైడ్ కనిపిస్తుంది చూడండి, కొండ పైన ఉంటుంది, పైన చాలా బాగుంటుంది. దగ్గరలో ఒక హాఫ్ డే టూర్ ఎవరన్నా రావాలనుకుంటే రావచ్చు, మంచిగా ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఏమంటే ఒక 50 కిలోమీటర్సే కాబట్టి బైక్ పైన కూడా వచ్చేయచ్చు, చాలా బాగుంటుంది. ఇది చూడండి, ఇప్పుడు కనిపిస్తుంది గుట్ట పైన దూరంగా కొంచెం. రన్నింగ్లో ఉన్నాం కాబట్టి కనిపిస్తుంది ఒక ఈ రూట్లో మనకు మంచి హోటల్ అంటే హోటల్ వివేరా చూడండి, బాగుంటుంది. ఇందులో కూడా ఇంతకుముందు ఇది భువనగిరి రూట్లోనే ఉండేది, ఇప్పుడు మన విజయవాడ రూట్లో కూడా కొత్తగా పెట్టింది. మంచి హోటల్ ఇది చూడండి. ఇప్పుడు కనిపిస్తుంది గుట్ట పైన మీకు వేణుగోపాల స్వామి, పైన హనుమంతుడు విగ్రహం. నల్గొండ నార్కెట్పల్లి దిగితే నార్కెట్పల్లి కదా, కిందికి దిగితే అంటే నల్గొండ వెళ్తాము. నార్కెట్పల్లి ఫ్లైఓవర్ ఇది బైపాస్లో. ఏం కనిపిస్తుంది నార్కెట్పల్లి ఊర్లోకి వెళ్ళకుండా బయటకు వెళ్ళే ఫ్లైఓవర్. చాలా రోజులు అయితే చంద్రబాబు నాయుడు హయాంలో వేసిరు దీన్ని. రైట్ సైడ్ వెళ్తే మనం నల్గొండ వెళ్తాం, నల్గొండ వెళ్తే చెరువుగట్టు, కనిపించేది చెరువుగట్టు గుట్టనే. స్పీడ్కి మీకు ఏం కనిపించట్లేదు వీడియోలో. ఇప్పుడే అంతా మంచిగా పడుతున్నట్టుంది కదా, గొప్పగానే కనిపిస్తుంది దూరంగా అంతా. డైవర్షన్ ఫ్లైఓవర్ ఇంకా ఓపెనింగ్ చేయలేదు, కేసీఆర్ గారికి ఇంకా టైం దొరకలేనట్టుంది ఓపెన్ చేయడం. కామినేని హాస్పిటల్ ఫ్లైఓవర్ ఇది. ఇంతకుముందు ఫ్లైఓవర్ లేకపోతుండే, ఇప్పుడు కొత్తగా చేసినారు ఫ్లైఓవర్ ఇది. రైట్ సైడ్లో మీకు కామినేని హాస్పిటల్ ఉంటుంది. ఇంకోటి ఫస్ట్ బ్రాంచ్ మనకి ఎల్బీనగర్లో ఉంది, ఇది సెకండ్ బ్రాంచ్ ఇది. బ్యాక్ సీట్లో కూర్చున్నాం కదా, కొంచెం వీడియో తీయడానికి ఇబ్బంది అవుతుంది. ఇదంతా మొబైల్లో తీస్తున్నాను, కొన్ని దూరంగా ఉన్నాయి, సరిగ్గా కనపడకపోవచ్చు మీకు. చూడండి, గోప్రో అలాంటివన్నీ ఇంకా మనం టైంపాస్కి చేస్తున్న వీడియోస్ ఇవన్నీ ఫస్ట్ టైం చేస్తున్నాను నేను కూడా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. విక్కీ వ్లాగ్స్. ట్రావెల్ చేసే కార్ ఇప్పుడు వాగనారు ఆటో గేర్ బండి. ఫస్ట్ టైం లాంగ్ ట్రిప్ వెళ్తున్నా ఈ కార్లో నేను. చూడండి, ఇదే మన కార్. విక్కీ స్టార్ట్ చేసిండు ఆల్రెడీ డ్రైవింగ్.
డ్రైవింగ్ రాని వాళ్ళందరూ ఇట్లనే ఉంటారు అనమాట. డ్రైవింగ్ చేసేస్తా అని బండి ఆగినప్పుడు డ్రైవింగ్ సీట్ ఎక్కి స్టీరింగ్ని తిప్పుతూ ఉంటారు. అంటే నేను చిన్నప్పుడు చాలాసార్లు చేసిన అట్లా. ట్రావెలింగ్ అంటే చాలా పిచ్చి ఉండేది. పిల్లలకు స్కూల్స్ లేవు, ఏం లేవు, హ్యాపీగా ఎంటర్టైన్ చేయమంటే చేస్తారు. చూడండి మా వాడికి ఊరంతా తిరిగి అమ్మంటే ఎంత మంచిగా తిరిగి వస్తారు. చూడండి వాడు చేసే పనులు. అప్పటి నుంచి తింటూనే ఉన్నాడు, మళ్ళీ షాప్ దగ్గరికి పోతున్నాడు, మామ దగ్గర పోయి ఏదో ఒకటి పెట్టుకొస్తాడు. ఇట్లుంటుంది పిల్లలది. స్కూల్ లేదు, 2 years నుంచి ఎంజాయ్ చేస్తున్నాడు. ఫస్ట్ బ్రేక్ మనకి ఇదైతే నకరేకల్ దగ్గరకు వచ్చినాం. ఫస్ట్ బ్రేక్ వచ్చింది. చూడండి వాడు చూడండి ఎట్లా చేస్తున్నాడు. జిమ్నాస్టిక్స్ పనులన్నీ చేస్తాడు వీడు బయటకు వస్తే. 2 years నుంచి బయటికి రాలేదు కోవిడ్ అని. వాళ్ళు తీసుకొచ్చేసరికి ఇంకా వాడికి ఆనందానికి అవధులు లేవు. హైవేలోనే ఉన్నాం ప్రజెంట్, ఇంకా NH65లోనే ఉన్నాం. నకరేకల్కి దగ్గరలో ఉన్నాం. ఓ 10 నిమిషాలు కష్టపడి కెమెరా అటు ఇటు సెట్ చేసాం. ఎక్కడ సెట్ చేసినావు? కెమెరా స్టాండ్ని సెట్ చేయడానికి ఒక 1/2 hour పట్టింది నాకు, నా కొడుకు కొట్లాడి లాస్ట్ మొత్తానికి సెట్ చేసినాం. ఇంకా వెనకాల వాళ్ళ అమ్మ ఒకటే నవ్వుతుంది, కడుపు ఉబ్బ నవ్వింది రోజు. తల్లి తండ్రి కొడుకులు కొట్టుకుంటుంటే నవ్వుతుంది. చూస్తారా మా కైలాష్ని ఇప్పుడు చూడండి లైవ్లా. డాన్ పైల్వాన్, వనస్థలిపురం పైల్వాన్, వనస్థలిపురం పైల్వాన్ చూడండి ఎట్లున్నాడు. మిత్రం ఇట్లాంటి ట్రిప్పులు చాలా చేసినాం కానీ ఎప్పుడు వ్లాగ్స్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాం, అది కూడా ఫ్యామిలీతో. మా బట్టతల ఎక్కువ కనిపిస్తుంది వీడియోలో. ఇప్పుడు ఎక్కడున్నాం మనం కరెక్ట్గా? సూర్యాపేట దాటేసినామా? ఓకే, సూర్యాపేట నియర్ బై. సూర్యాపేట అంటే ఇంకొక 150 ఉంటుందా? ఇంకో 150-140 kilometers ఉంటుంది. అంటే ఇంకో 2 hours కరెక్ట్గా వెళ్ళిపోతే 2.5 hours వెళ్ళిపోతాము. కాకపోతే మనకు అర్జెంట్ ఏం లేదు కాబట్టి స్లోగా అంతా ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా రోడ్లని చూసుకుంటూ వెళ్తున్నాం. ప్రజెంట్ సూర్యాపేట దగ్గరకు వచ్చినాం కదా, చేసినాం. బోర్డు ఇక్కడ ఉంది. విజయవాడనే ఉంది అది. అటు సైడ్ ఉంది, అది జనగాం రోడ్డు. జనగాం, సిద్దిపేట, వరంగల్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతాయి. సూర్యాపేటలో ఫుల్ దాబాలు, వైన్స్. రాంబాబు దాబా అంట. రాంబాబు రాయల్ స్టాక్. ఏ కొట్టు నువ్వేమో 2 hours వెళ్ళిపోతావని చెప్తున్నా, నువ్వు 4 hours చేసేటట్టు నువ్వు విజయవాడకి. దర్శనం వద్దన్నావు మరి అంత తొందరగా. అంటే అదే కదా నేను ఏమంటున్నా అంటే రిటర్న్ వస్తాం, దర్శనం చేసుకొని మళ్ళీ మొత్తం తిరగాలి కదా, అందుకని నేను చీకటి అయిపోతుంది, ముఖాలు కనపడవు. లైట్ లేకుండా వ్లాగ్ చేయమంటున్నాడు. అయ్యో ఏం చేయమంటారో చెప్పండి. ఇంకా డీజే లైట్ తీసుకురావద్దాం అమ్మ. కింద సగం తెల్లగడ్డం వచ్చింది, అప్పుడు మొత్తం తెల్లగడ్డం వచ్చినాక మేము యూజ్ చేసినా దండగలేదు. చిన్న ఫోన్లతోనే ఇంత కష్టపడుతుంటే గోప్రోలు, మనం డ్రోన్లు ఇవన్నీ పెట్టి వ్లాగ్ చేయాలంటే మన ఇద్దరం దాంతో కుట్లాడమే ఎక్కువ ఉంటుంది వ్లాగ్ చేసుడు కన్నా. శాంతినగర్లో శాంతిగా పోదాం. మేము మూలంగా లైటింగ్ అయితే చూడదారు. విజయవాడ 136 kilometers. ఇంకా చెరువు కాదు, అక్కడ ఏదో పెద్ద గుడి ఉంది. మోస్ట్లీ నైట్ డ్రైవ్స్, లాంగ్ డ్రైవ్స్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది. కాకపోతే సేఫ్టీ కూడా ముఖ్యం కాబట్టి కొంచెం స్లోగానే వెళ్తే బాగుంటుంది. నువ్వైతే ఫస్ట్ టైం కదా ఇప్పుడు?
ఎందుకని వేసుకొని ఫస్ట్ టైం ఈ దేనికొని అంటే ఇంత దూరం వైజాగ్ అంతా ఇంకంటే ఎక్కువ పోలే అన్న. షిరిడి పోయించినాం, షిరిడి నాసిక్ పోయించినాం. నాసిక్ ఏం పక్కకు అదే ఇప్పుడు దగ్గర 3 to 4 years అయిపోతలే మనం పోయొచ్చి. 6 years అయిందా? అప్పుడు విప్పిగాడికి అసలు గుర్తు కూడా ఉందో లేదో అది. ఇంకా ఆ రోజు అయితే షిరిడీలు ఇట్లా దిగగానే గచ 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 వణికిండాడు. షిరిడి మళ్ళీ ఇంకోసారి నాసిక్ లో కూడా ఫుల్. నాసిక్ చూడలే, నాసిక్ గుర్తులేదు, షిరిడి అటో ఇటో మొత్తానికి కెమెరా స్టాండ్ అయితే కొంచెం సెట్ అయినట్టే ఉంది. ఓకే సెట్ టైట్ చేస్తే కొంచెం తర్వాత మళ్ళీ ఏదైనా బ్రేక్ తీసుకున్నప్పుడు చెక్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు కలిస్తే మళ్ళీ పోతుంది. మళ్ళీ చాలాసేపటి నుంచి రోడ్డు చూసి 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 బోర్ వచ్చేసి ఉంటుంది. కాసేపు మా మొక్కలు కూడా చూడండి కదా. అంత ముందుగానే అవుతున్నాడు. అయ్యా సిగ్గుపడుతున్నాడు విక్కీ. నాకు రాదు మామ, కష్టం నాకు చేయాలని. చేసినాం ఆల్మోస్ట్ 61 kilometers ఉంది ఇంకా విజయవాడ. అంటే 7:30 ఇంకో 1 hour 8:30 వరకు మనము విజయవాడకి వెళ్ళిపోతాం. విజయవాడలో ఈరోజు మనం ప్రకాశం బ్యారేజ్ బ్రిడ్జ్, కనకదుర్గమ్మ గుడి, ఈరోజు మనం కంపల్సరీగా దాని ఫుల్ వీడియో తీద్దాం. అది మన బ్రిడ్జ్, కొత్త బ్రిడ్జ్ కనకదుర్గ ఫ్లైఓవర్, అది ఏదో పేరు పెట్టింది కదా దానికి. కీసర టోల్ గేట్ కూడా దాటేసాము. టైర్ పంచర్ అయిపోయింది, సడన్గా బ్రేక్ వేసిండు. ఆయనకే టైర్ పంచర్ అయినాక అర్థమయ్యి ఉంటుంది. మున్సిపల్ కార్పొరేషన్ ఎంటర్ అయిపోయినాం విజయవాడలోకి. ఇక్కడ నుంచి మన రూట్ మ్యాప్ ఇంకా 7 hours 85 minutes. మార్నింగ్ 3:29 వరకు దిగుతామని చెప్తుంది గూగుల్ మ్యాప్స్ అయితే. మన కైలాష్కి ఏ రేంజ్లో నడుపుతాడో, ఏడ దించుతాడో, టైంకి దించుతాడో ఇంకా 7 hours చూపిస్తుంది 351 kilometersకి. నెక్స్ట్ మనకు వచ్చేది కనకదుర్గ ఫ్లైఓవర్. విజయవాడ సిటీలో నుంచి పోతున్నాం చూడండి మనం ఇప్పుడు. 11 to మార్నింగ్ 5 వరకు, నైట్ 11 PM నుంచి మార్నింగ్ 5 వరకు లాక్డౌన్ ఉంది ఏపీలో. 11 తర్వాత వచ్చే వాళ్ళు ఏదున్నా సరే బిఫోర్ 11 ఫుడ్కి కానీ హోటల్స్ కానీ చూసుకుంటే ముందే చూసుకోండి. 11 తర్వాత ఇక్కడ అన్ని క్లోజ్ అయిపోయి ఉంటాయి. 200 meters కనకదుర్గ ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతున్నాం చూడండి. లెఫ్ట్ సైడ్ పోతే దుర్గమ్మ టెంపుల్, బస్ స్టాండ్ స్ట్రైట్, బెంజ్ సర్కిల్, విశాఖపట్నం, చెన్నై. ఇదే ఫ్లైఓవర్, ఇదే 3 kilometers ఈ ఫ్లైఓవర్. ఒక ఫ్లైఓవర్ కనిపిస్తుంది ముందు సైడ్, లెఫ్ట్ సైడ్ లో చూస్తున్నాను కనిపిస్తుంది. తర్వాత వస్తుంది.
విజయవాడ ఎంట్రన్స్లో ఇది కొండ ఉంటుంది, అన్ని ఇల్లులు కడుతున్నారు చూడు చిన్నగా. గుంటూరు రోడ్ అది. మనకి వచ్చినాం కదా, గుంటూరు నుంచి వచ్చినాం. ఆ బ్రిడ్జ్ దాటింది ఏంది మనం ఆడ పెద్దతోటి. టైం వచ్చేసి 8:30. అది మనం రాంగ్ రూట్లో పోయినందుకు బ్రిడ్జ్ దాటి వచ్చినాం మళ్ళీ. అంతకుముందు ఇంకో బ్రిడ్జ్ దాటినాం మనం, అందుకే మన టోల్స్ అయింది. ఇగో ఇక్కడ నుంచే విజయవాడ గుట్టెక్కి, ఇగో ఇదే రోడ్డు, ఇగో కింద గోపురం. డ్యామ్ ఏమి ఉండదు, ఎయిట్ సైడ్ ఉంటుంది డ్యామ్, ఇంకా రైట్ సైడ్ లో. ఇదంతా కనకదుర్గమ్మ టెంపుల్. అగో పైన ఉంటుంది చూడు, పైన ఇగో ఇగో వెనకాల ఇటు సైడ్ చూడండి, ఇగో 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 ఎక్కి, ఇగో అది గోపురం. అది వెనకాల కనిపిస్తుంది ఆ గోల్డ్ కలర్ లైటింగ్ తోని, అది మెయిన్ టెంపుల్. అమ్మా ఇదంతా గోపురం అలా గోల్డ్ కలర్ ఉంటుంది. నాన్న ఇగో అక్కడ ఉంది గోపురం, చిన్నది గోపురం. ఇగో ఇదంతా ప్రకాశం బ్యారేజ్, కృష్ణా నది. లేవు లైటింగ్ ఉంది చూడు. ఎన్ని గేట్స్ ఉంటాయి? అవన్నీ గేట్సే కనిపించేవన్నీ గేట్సే, ఏం కాదు, చాలా పెద్దది ఇది. ప్రకాశం బ్యారేజ్ ఎన్ని గేట్స్ ఉంటాయి నాన్న? ఏలూరు నుంచే పోతాం, 5th టోల్ గేట్. కోల్కతా కూడా ఇదే రూటు, కోల్కతా కూడా ఇదే రూట్లో 1223 కిలోమీటర్స్ అంట కోల్కతా. 1223. గేట్ ఓపెన్ అయింది, చలో. ఫాస్ట్ ట్యాగ్లు ఇంకా వేపిస్తున్నారా నైట్ టైంలో? మరి డబల్ చార్జెస్, ట్రిబుల్ చార్జ్. ఇక డిన్నర్ టైం స్టార్ట్ అయింది. అయితే పులిహోర తెచ్చుకున్నాం, టమాటా పచ్చడి. ప్రజెంట్ ఈరోజు ఒక నైట్ కోసం. మా విక్కీ డ్రైవింగ్ చేస్తున్నాడు బండి ఆపినప్పుడు. విక్కీ డ్రైవింగ్ చేస్తున్నాడు చూడండి. నేనైతే పులిహోర తింటున్నాం, బాగుంది. ఇక్కడ నుంచి మాకు ఇంకొక 400 కిలోమీటర్స్ ఉంది. 4:55 అట్లా టైం చూపిస్తుంది. గూగుల్ టైం అయితే 5 అని చూపిస్తుంది, ఇప్పుడు ఆగినాం కాబట్టి. ఇంకో 1 అవర్ ఎక్స్ట్రా చూపించేసింది ఆల్రెడీ. చూద్దాం ఏ టైం వరకు అయితే. గూగుల్ టైంని అయితే బీట్ చేయలేము, ఎందుకంటే మనం ఇంత లేట్గా పోతే మనకు అంత మంచిది. అక్కడ రూమ్ కూడా లేట్గా తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే దాకా వస్తుంది కాబట్టి బడ్జెట్ కొంచెం సేవ్ అవుతుంది. మనం అది కూడా చూసుకోవాలి కదా. కానీ ఇప్పుడు మేము 11 లోపే వెళ్ళిపోవాలి, ఎందుకంటే 11కి లాక్డౌన్ ఉంది. కానీ హైవే కాబట్టి ఎవరు ఆపరు, సిటీ లేకపోతే ఆపుతారు. అమ్మ మదర్ ఉచ్చుకో తోడా లగ్గే. దోమలు వచ్చేసినాయి కార్ లోపలికి, డోర్లు ఓపెన్ చేయగానే. దోమలకు కూడా పులిహోర వాసన వచ్చినట్టుంది. అమ్మా విక్కీ అందరు తినేటప్పుడు తిను అంటే తినడు, అందరు తింటుంటే అప్పుడు ఆకలిస్తుంది వాడికి. ఫస్ట్ చెప్పినప్పుడు చలో మళ్ళీ స్టార్ట్ చేసేసినాం మన హైదరాబాద్ టు వైజాగ్ రైడ్. కిలోమీటర్లు చూపిస్తుంది. రోడ్డు మాత్రం ఇంకా అంత ఉంది. ఒక 20 వచ్చినావా రోడ్డు మీద? ఫుల్ డైవర్షన్స్. నేనైతే ఒక 15 నిమిషాలు పడుకొని లేచాను. లేవలేదు, లేపారు. రోడ్డు మీద ఎత్తేసి గుంతలో లేపాడు.
అర్థం కావట్లేదు. ఎంత దూరం ఉంది? వెనకాల ముందు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు బండ్లు ఆగిపోయినాయి. చిన్నగా పోతుంది, ఒక 15 మినిట్స్ ఇక్కడ టైం వేస్ట్. ఏదో గోదావరి 4th బ్రిడ్జ్ అంట. ఆల్రెడీ డిన్నర్ బ్రేక్కి ఒక 1/2 అవర్ పెరిగింది, ఇప్పుడు ఇంకొక 1/2 అవర్ పెరిగేటట్టు ఉంది ఈ టోల్ గేట్ వల్ల. ఆ బైక్ ఆయన తిప్పిన దానికన్నా లేచి తిప్పినందుకే ఖరాబ్ అయి ఉంటుంది. మరి అట్లా వేసుకొని పోయే దాన్ని సగం ఖరాబ్ చేసి ఉంటాడు. మళ్ళీ చూడు, అది కదలకుండా ఎంతమంది చిట్క పిల్ల పెట్టిండు చూడు దానికి. అది ఎగురితేనే ఊసిపోయేటట్టు.